ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రియమైన ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? మరి ఈరోజు ఒక విషయాన్ని మీతోనే పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, మనం నమ్మిన వారే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, మన పక్కనే ఉంటూ కొంతమంది మనల్ని గేలి చేసేటట్టు మాట్లాడినా, మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ముందుకు సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువను ఆయన మోస్తూ ఆయన అవమానాలు భరించారు, ఆయన నిందలు భరించారు, అపహాసించబడ్డారు. కానీ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో మరి ఆ పని పూర్తి చేసేంతవరకు ఆగిపోలేదు, కానీ ఆయన సాగిపోయాడు. కలువరి సిలువలో దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా ఆగిపోకుండా సాగిపోదాం. సాగిపోయే వారికి దేవుడు విజయాన్ని అందిస్తారు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమె.